హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మీ శక్తిని దొంగిలించేటటువంటి 5 ఎనర్జీ కిల్లర్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నా పేరు రాఘవరెడ్డి. ఒకవేళ మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్‌కి లా ఆఫ్ అట్రాక్షన్ ఈ ఛానల్‌కి మీరు కొత్త వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ పాత వాళ్ళైనా కూడా ఇప్పటిదాకా లైక్ చేయకపోయినా, సబ్స్క్రైబ్ చేయకపోయినా మీరు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ తోటి ఈ వీడియో ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది. ఎక్కువ మందికి రీచ్ కావటం వల్ల నేను ఈ వీడియోస్ చేయటానికి నాకు ఎక్కువ ఆహ్, ఆసక్తి ఏర్పడుతుంది. ఎక్కువ ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. కాబట్టి మీరు ఈ విధంగా సపోర్ట్ చేయాలని నేను కోరుతున్నాను. ఈరోజు ఇక ఈ వీడియోలో మనం చెప్పుకునేదేంటంటే మీ శక్తిని దొంగిలించేటటువంటి మీ శక్తిని హరించి వేసేటటువంటి 5 కారకాలుంటాయి. 5 ఎనర్జీ డ్రైనర్స్ మీ శక్తిని ఆపుతూ ఉంటాయి. మరి వాటిని ఎలా అరికట్టాలో మనం చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? నిద్రపోయి లేసినప్పటికీ కూడా రాత్రంతా నిద్రపోయి లేసినప్పటికీ కూడా హుషారు లేకుండా ఉన్న రోజులున్నాయా? ఎవరైనా మీరు ఎవరితోటైనా గడిపితే వాళ్ళు ఒక్కొక్కసారి మీ శక్తిని మిమ్మల్ని బలహీనం చేస్తున్నారా? డౌన్ చేస్తున్నారా? లేదా ఒక్కొక్కసారి కొంతమందితోటి గడిపినప్పుడు మీరు మరింత హ్యాపీగా, శక్తివంతంగా ఉంటున్నారా? కాబట్టి ఒకవేళ ఎవరితోటైనా మీరు గడిపినప్పుడు మీరు మరింత ఆహ్, న్ నిస్సహాయంగా, మరింత బలహీనంగా ఉన్నట్టయితే అవి తొలగించటానికి ఈరోజు నేను ఈ వీడియోలో 5 స్టెప్స్ చూపియబోతున్నాను. అదేవిధంగా వాటికి సొల్యూషన్స్ కూడా చూపిస్తాను. కాబట్టి మీరు ఇది జాగ్రత్తగా ఫాలో కండి. నంబర్ 1 రెడీనా? ఓకే. రెడీ అయితే నంబర్ 1 నెగెటివ్ రిలేషన్‌షిప్స్. మీరు మీ జీవితంలో ఒకవేళ నెగెటివ్ రిలేషన్‌షిప్స్ ఉన్నట్టయితే అవి మీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఎందుకంటే మీ నెగెటివ్ రిలేషన్‌షిప్‌లో ఎల్లప్పుడూ ఎవరో ఒకళ్ళు కంప్లెయింట్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే, ఎల్లప్పుడూ మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు ఉన్నట్టయితే, ఎల్లప్పుడూ మీ జీవితంలో ఏదో ఒక టాస్క్, ఏదో ఒక డ్రామా క్రియేట్ చేసేవాళ్ళు ఉన్నట్టయితే, మిమ్మల్ని తక్కువ చేసేవాళ్ళు ఉన్నట్టయితే, లేదా మీ రిలేషన్‌షిప్స్‌లో మీకు సంబంధం లేకుండా వాళ్ళంతట వాళ్ళే మీ డెసిషన్స్ వాళ్ళే తీసుకుంటూ ఉంటే, బహుశా మీకది చాలా ఇబ్బందిగా ఉంటుంది. మీరు నిస్సహాయంగా ఉంటారు. లేదా మీ రిలేషన్‌షిప్‌లో ఆ రిలేషన్‌షిప్ అనేది మీకు ఉపయోగపడకుండా వేరే వాళ్ళకి మాత్రమే రిలేషన్‌షిప్‌లో ఉన్నవాళ్ళు మాత్రమే మిమ్మల్ని దోచేసుకుంటూ ఉంటే అంటే ఏకపక్షంగా ఉంటే అది మీ యొక్క శక్తిని అదేవిధంగా మీ యొక్క భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేస్తుంది. కాబట్టి మిమ్మల్ని బలహీనం చేస్తుంది. కాబట్టి దీనికి సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏంటి? మీరు మీ యొక్క రిలేషన్‌షిప్‌లో కానీ, మీరు వర్క్ ప్లేస్‌లో గానీ, మీరెక్కడైనా సరే వెన్ యూ ఆర్ డీలింగ్ విత్ పీపుల్ మీరు బౌండరీస్ ఏర్పాటు చేసుకోండి. మీరు ఏది చేయగలుగుతారో, మీరు ఏది చేయలేరో మీరు ఎన్నుకోండి. అదేవిధంగా మీకు ఏది ఇష్టమో, ఏది ఇష్టం కాదో మీరు ఎన్నుకోండి. అదేవిధంగా మిమ్మల్ని ఎవరు ఈక్వల్‌గా చూస్తున్నారు, ఎవరు మిమ్మల్ని తొక్కేస్తున్నారో గమనించండి. మీ శక్తిలో, మీ సామర్థ్యంలో, ఎవరికైతే నమ్మకం ఉంటుందో వాళ్ళని మీరు మీ రిలేషన్‌షిప్‌లో వాళ్ళని ఎంకరేజ్ చేయండి. మిమ్మల్ని వెనక్కి లాగేవాళ్ళు, మిమ్మల్ని ఇన్సల్ట్ చేసేవాళ్ళు, మిమ్మల్ని పక్కకు నెట్టేవాళ్ళని దయచేసి వదిలించుకోండి. ఎందుకంటే మీ యొక్క శక్తి అనేది మీకు అవసరం. మీరు మరింత శక్తివంతంగా, ఉత్సాహంగా ఉన్నట్టయితే అది ఇంకా మీరు చేసే పనుల్లో మంచిగా రాణిస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుందంటే, మీరు ఏది కలిగి ఉంటారో దాన్ని మీరు అట్రాక్ట్ చేస్తారు. అంటే మీరు శక్తిని కలిగి ఉంటే శక్తిని మీరు శక్తివంతమైనటువంటి పీపుల్‌ని అట్రాక్ట్ చేస్తారు. ప్రేమ కలిగి ఉంటే ప్రేమతోటి, ఫ్రెండ్‌షిప్ తోటి ఉన్న వాళ్ళని అట్రాక్ట్ చేస్తారు. అదేవిధంగా ఎప్పుడూ డిప్రెస్డ్‌లో ఉంటే, లోయర్ వైబ్రేషన్‌లో ఉన్న పీపుల్‌ని, లోయర్ వైబ్రేషన్‌లో ఉన్న పరిసరాలని అట్రాక్ట్ చేస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి దాన్ని ప్రాక్టీస్ చేయండి. తర్వాత రెండోది ఎల్లప్పుడూ కూడా అదేదో ఆకాశం ఇరిగిపడ్డట్టుగా, ఏదో కొంపలు మునిగిపోయినప్పుడు కొంపలు మునిగిపోతున్నట్టుగా, ఎప్పుడో భూకంపం కాకుండా ఇప్పుడే భూకంపం వస్తున్నట్టు, ప్రతిరోజు భూకంపం వస్తున్నట్టు, ప్రతిరోజు తుఫాన్ వస్తున్నట్టు, ప్రతిరోజు హడావుడిగా
ఏమాత్రం రెస్ట్ లేకుండా ఉంటే దాన్ని క్రానిక్ స్ట్రెస్ అంటాం. ఇటువంటి క్రానిక్ స్ట్రెస్ ఒకవేళ మీరు పడుతూ ఉన్నట్టయితే 24 గంటలు రోజుకి, వారానికి 7 రోజులు, సంవత్సరానికి 365 రోజులు మీరెప్పుడూ కూడా ఎప్పుడు ఎ ఎవరో శత్రువు వస్తారు, ఎప్పుడు ఏదో జరుగుతుంది అని ఫుల్ అలర్ట్‌గా ఉండాలని ఒకవేళ మీరనుకుంటే అది మీ వల్ల కాదు. అప్పుడు వచ్చేటటువంటి స్ట్రెస్సు మీ ఆరోగ్యాన్ని, అదేవిధంగా మీ యొక్క ఫోకస్‌ని, మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవటాన్ని దెబ్బతీస్తుంది. మీ యొక్క ఏకాగ్రతను చెడగొడుతుంది. మీ నిద్ర చెడగొడుతుంది. మీ మానసిక ప్రశాంతత చెడగొడుతుంది. కాబట్టి మీరు అటువంటి స్ట్రెస్‌ని మీరు పాటించవద్దని నేను కోరుతున్నాను. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ గూడా చెప్తాను. మీరు, మీరు చేసే పని నుంచి కొంత రెస్ట్ తీసుకోండి. ఎప్పుడూ పని, పని అని కాకుండా మీరు చేసే పని నుంచి మీరు మీ మనసుకు కొంత విశ్రాంతినివ్వండి. మీ మనసు సరిగా కుదుట పడనివ్వండి. మీరు మీ లైఫ్ గురించి, మీరు తినేదాని గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి మీరు గడిపేది, మీ పిల్లలతోటి గడిపేది, మీ బంధుమిత్రులతోటి గడపడానికి కొంత టైం కేటాయించండి. ఆ టైంలో ప్రశాంతంగా ఉండండి. చక్కగా మెడిటేషన్ చేయండి. ఒక 15 నిమిషాలు, 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. ఒక 10 నిమిషాలు చక్కగా ప్రాణాయామం చేయండి. లేదా అటు అన్ని ఆలోచనలు, సెల్ ఫోన్‌లు పక్కకు పడేసి చక్కగా ఒక 10 నిమిషాలు వాకింగ్ చేయండి. మీకోసం మీరు టైం కేటాయించుకోండి. ఎందుకంటే మీరు మీ మనసుకు విశ్రాంతి ఇవ్వటం వల్ల మీ శరీరము మరలా తిరిగి శక్తిని పుంజుకుంటుంది. మరింత ఆరోగ్యవంతంగా మీరు ఉండగలుగుతారు. అదేవిధంగా మీ పనులను కూడా పద్ధతి ప్రకారం చక్కగా చేయగలుగుతారు. తర్వాత మూడవ కారకం మీ శక్తిని దొంగిలించే మూడవ దొంగ అన్‌హెల్తీ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్. అంటే మీరు అనుకోకుండానే కొన్ని రకాలైనటువంటి అలవాట్లని మీరు పాటిస్తూ ఉంటారు. పని, పని అనుకుంటూ బహుశా ఉండొచ్చు. ఆ పనిలో టైంకి భోజనం చేయకుండా ఉండొచ్చు. అదేవిధంగా మీరు డే అంతా పని ఉండటం వల్ల రాత్రిపూట వెంటనే నిద్ర పట్టకపోవటం వల్ల మొబైల్ తీసుకోవటం, ఫేస్‌బుకు, ఇన్‌స్టాగ్రాము, సోషల్ మీడియా అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆపండి. మీరు నిద్రపోవటానికి ఒక గంట ముందే మీ మొబైల్ పక్కకు పెట్టేసి, మీ ఫ్యామిలీ మెంబర్స్ తోటి గడిపి, మీరు ప్రేమ, ఆప్యాయత, అనురాగాన్ని మీరు ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోండి. ఫలితంగా ఏమవుతుంది? మీలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఎప్పుడు మీరు చెప్పటం కాకుండా ఎదుటి వాళ్ళు కూడా ఏం చెప్తున్నారో, వాళ్ళు ఏ విధంగా ఉన్నారో, వాళ్ళ కష్టాలు, సుఖాలు ఏ విధంగా ఉన్నాయో ఆలకించండి. ఒకవేళ మీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే ఎప్పుడు ఫోన్ చేయకపోతే ఈ మధ్యలో ఒకసారి ఫోన్ చేసి వాళ్ళు ఎట్లా ఉన్నారు? ఏంటి? యోగక్షేమాలు ఏంటి? వాళ్ళ డే ఎలా గడుస్తుంది? కొద్దిగా ఆరా తీయండి. ఆ విధంగా చేయటం వల్ల ఏమవుతుంది? మీ మనసుకు ఊరట లభిస్తుంది. సోషల్ మీడియాలో స్క్రోల్ చేసే కంటే ఈ విధంగా చేయటం వల్ల మీరు వేరే మనిషితో కాంటాక్ట్‌లోకొస్తారు. ఇతరుల యొక్క వైఖరి ఏ విధంగా ఉంది? వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు? అనేది మీరు గమనించగలుగుతారు. ఫలితంగా మీరు మరింత హ్యూమన్‌గా మారతారు. మరి దీంట్లో ఇంకా మనం గమనించినట్టయితే ఫుడ్ విషయానికొచ్చినట్టయితే, ఫుడ్ కూడా మీరు చక్కటి అంటే వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోండి. లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. ఫ్రూట్స్ తీసుకోండి. మీ శరీరాన్ని చక్కగా కదిలించండి. అంటే మోషన్ క్రియేట్స్ ఎమోషన్. మీరు బాడీని కదిలించండి. ఎప్పుడు కూర్చోకండి. అదేవిధంగా విశ్రాంతి తీసుకోండి. సరిపోయినన్ని నీళ్లు తాగండి. ఆ! ఎనర్జీ అనేది మనసుకు సంబంధించింది. ఎనర్జీ అనేది బ్రెయిన్‌కి సంబంధించింది కాదు. మెంటల్ యాక్టివిటీ కాదు. అది శరీరానికి, మనసుకు సంబంధించింది. మీరు ఎనర్జిటిక్‌గా ఉండాలంటే మీ శరీరాన్ని గౌరవించండి. శరీర ధర్మాలను గౌరవించండి. మనసుకు ప్రశాంతతనివ్వండి. మీ మనసు అనేది ఒక మీ శరీరం అనేది ఒక దేవాలయం అని గమనించండి. తర్వాత నాలుగవది ఓవర్ కమిట్మెంట్ అండ్ బర్న్‌ఔట్. అంటే శక్తిహీనంగా మారటం. ఎక్కువగా పనులు చేస్తామని ఒప్పుకోవటం, మీ శక్తికి మించి పనులని చేయటానికి ప్రయత్నం చేయటం, అదేవిధంగా బలహీనులుగా మారిపోవటం, శక్తిహీనులుగా మారటం. అదేవిధంగా మీరు ప్రతి పని కూడా అన్నీ మీరే చేయాలి. మీరే సొంతగా సూపర్వైజ్ చేయాలి. మీరే పనులు చేయాలని కాకుండా కొన్ని పనులని మీరు డెలిగేట్ చేయండి. పక్క వాళ్ళకి చెప్పండి.
మీ అసిస్టెంట్స్‌కి చెప్పండి. మీ ఆఫీస్ వాళ్ళకి చెప్పండి. లేదా మీ పైనున్న వాళ్ళకి ఇంత మాత్రమే, ఇంతవరకే మీరు చేయగలుగుతా అని చెప్పండి. కాబట్టి మీలో అధిక ఒత్తిడి వల్ల వచ్చేటటువంటి లక్షణాలు మీ శరీరం మీద పడకుండా ఉంటాయి. మీ మనసు మీద పడకుండా ఉంటాయి. ఫలితంగా మరి కొన్ని రుగ్మతలు రాకుండా ఉంటాయి. దీనికోసం సొల్యూషను చూద్దాం. సొల్యూషన్ ఏందంటే మీరు అధికంగా వర్క్ ఉన్నప్పుడు ఆ వర్క్‌ని వేరే వాళ్ళకి డెలిగేట్ చేయండి. లేదా ఈరోజు చేయగలిగే వరకు మాత్రమే చేయండి. మీరు మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోండి. విశ్రాంతి లేకుండా పని చేయటం వల్ల ఏమవుతుందంటే చివరికి బాడీ దానంతట అదే విశ్రాంతి తీసుకుంటుంది. మీరు ఏదో ఒక వ్యాధి బారిన పడతారు. మీరు శరీరం అంతా నిస్సత్తువయ్యేదాకా ఉండకుండా ముందే విశ్రాంతి తీసుకోండి. తర్వాత ఐదవది మీరు మీ యొక్క జీవిత ఆశయం ఏంటో, మీ ఉద్దేశ్యం ఏందో, మీ యొక్క మీరు ఏం చేయటంలో మీకు ఇష్టత ఎక్కువ ఉంటుందో గమనించండి. ఎందుకంటే చాలామంది బిజినెస్‌లో కానీ, ఉద్యోగంలో కానీ ఏం చేస్తారు, వాళ్ళకు ఇష్టం లేని పని చేస్తున్నట్టుగా చెబుతున్నారు కొన్ని సర్వేలలో. కాబట్టి మీరు ఇష్టమైన పనిని చేయండి. లేదా మీరు చేసే పనిని ఇష్టపడండి. కాబట్టి మీరు నిస్సహాయంగా, అయిష్టంగా మీరు పనులు చేసినట్టయితే అవన్నీ కూడా మీ శరీరం మీద మీరు ఆహ్, ఫలితాన్ని పొందుతారు. మీరు జస్ట్ ఈ భూమి మీద ఇక్కడ మానవ రూపంలో ఇక్కడ మీరున్నప్పుడు మీరు కొంత క్రియేట్ చేయాలి. మీరు ఒక వ్యక్తిగా మీరు మీ యొక్క తెలివితేటలతోటి కొంత క్రియేట్ చేయాలి. అదేవిధంగా మీరు కొంత కంట్రిబ్యూట్ చేయాలి సమాజానికి, మీ చుట్టూ ఉన్న వాళ్ళకి, మీ రిలేషన్‌షిప్‌లో ఉన్న వాళ్ళకి మీరు కంట్రిబ్యూట్ చేయాలి. మీరు కొంత సర్వీస్ చేయాలి. అదేవిధంగా కొంతమందిని ప్రోత్సహించాలి, ఇగ్నైట్ చేయాలి. అటువంటివి ఆశయాలని మీరు కలిగి ఉండాలి. ఆ విధంగా కలిగి ఉండటం వల్ల ఇష్టమైన పని చేసినప్పుడు మీకు అలసట అనేది ఉండదు. అదేవిధంగా అసలు మీరు చేసే పని మీరెందుకు చేస్తున్నారో అడగండి. వై? వై అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కసారి కాదు. 5 సార్లు, 6 సార్లు వై? వై ఐ యామ్ డూయింగ్ థిస్? వై ఐ యామ్ డూయింగ్ థిస్? అని మీరు ప్రశ్నించండి. మీ వైకి సరైనటువంటి సమాధానం రాకపోతే మీ పర్పస్‌ని మార్చుకోండి. మీరు చేసే పనులకి, మీ యొక్క ఆశయాలకి సంబంధం ఉండాలి. సంబంధం లేనట్టయితే బహుశా మీరు ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారు. మీలో ఉన్నటువంటి శక్తి, ప్రాణశక్తి అది సహజమైంది. అదేవిధంగా ప్యూర్‌గా ఉంటుంది. దాన్ని మీరు కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పటిదాకా మనం చూసినటువంటి వాటిని మనం చూసాం. వీటిల్లో వచ్చేసి 5 పాయింట్స్ మనం చూసాం. అయితే వీటిల్లో వచ్చేసి ఈ ఐదిటిల్లో ఏది మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెడుతుంది, ఏది ఎక్కువగా మిమ్మల్ని శక్తిహీనులుగా మారుస్తుందో కామెంట్స్‌లో టైప్ చేయండి. నాకు కూడా తెలుస్తుంది. నేను చదువుతాను. ఇది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉన్నట్టయితే ఆ పక్కనే ఉన్నటువంటి లైక్ బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నేను అంటే రాఘవరెడ్డి మీకు మళ్ళొకసారి గుర్తు చేసేదేందంటే యూ ఆర్ పవర్‌ఫుల్. యూ ఆర్ వర్తీ అండ్ యువర్ ఎనర్జీ ఈజ్ సేక్రెడ్. ప్రొటెక్ట్ ఇట్. మీలో ఉన్న శక్తి దివ్యమైనటువంటి శక్తి, పవిత్రమైనటువంటి శక్తి. ఈ నేచర్ క్రియేట్ చేసినటువంటి ఒక అద్భుతం మీరు. కాబట్టి మీలో ఉన్న ఎనర్జీని ప్రొటెక్ట్ చేసుకోండి. మీరు హయ్యర్ వైబ్రేషన్‌లో ఉన్నప్పుడు, చక్కటి శక్తివంతంగా ఉన్నప్పుడు, మీరు చక్కగా పనులు చేయగలుగుతారు. లా ఆఫ్ అట్రాక్షన్ బాగా పనిచేస్తుంది. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. సీ యూ. బై.